హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఈ వ్లాగ్లో మేము ఏమి షాపింగ్ చేసాము, దీపావళి ఎలా సెలబ్రేట్ చేశారో చూద్దాం. మేము దివాళీ ముందు రోజు ఆఫ్టర్నూను మణికొండలో మెయిన్ రోడ్ మీద పెడతారు, ఇది ఆంధ్ర బ్యాంక్ దగ్గర. ఇక్కడికి వెళ్ళాము. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే తీసుకున్నాము. మంచిగా అనిపించాయి క్రాకర్స్, అంటే ఏం పోవడం అలా ఏం లేదు. అందుకే ఈసారి కూడా అక్కడికే వెళ్ళాము. చాలా షాపింగ్ చేసాం. అయిపోయినాయి తమ్ముడు. ఇవన్నీ తీసుకున్నాము. జస్ట్ గెస్ట్ చేయండి ఎంత అయిందిద్దో బిల్లు. ఇక్కడ చూపిస్తున్నవన్నీ పర్చేజ్. ఇది దివాళీ నైట్, ఇంకా ఈవినింగ్ అపార్ట్మెంట్లో అందరూ క్రాకర్స్ కాల్చుకోవడానికి దిగారు. 8 to 8:30 ఆ టైంలో ఒకసారి అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటని చిన్న చిన్న క్లిప్స్ అన్నీ తీశాను. సో దట్ ఇట్ విల్ బీ మెమరీ లాగా ఉంటుంది అందరికీ అని చెప్పి. ఇట్లా అందరూ కలిసి చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా సెలబ్రేషన్స్ అనేవి. ఎవ్రీ ఇయర్ ఇంతే, అందరం కిందకు వచ్చి క్రాకర్స్ అని కాలుస్తూ ఉంటాం. కొంతమంది ఇటు సైడు, కొంతమంది అటు సైడు. పిల్లలతో చాలా కలకలలు ఆడిపోతూ ఉంటుంది అపార్ట్మెంట్. ఎంతమంది మీలో ఇలా అపార్ట్మెంట్ అంతా కలిసి కింద సెలబ్రేషన్స్ చేసుకుంటారో కమెంట్ చేయండి చూద్దాం. ఇఫ్ ఇన్ కేస్ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళైతే, లేదు అంటే ఇండివిజువల్ వాళ్ళు ఎలాగో ఎవరికి వాళ్ళే సెలబ్రేట్ చేసుకుంటారు. సే హాయ్, హ్యాపీ దివాళీ. 8 వరకు స్టార్ట్ చేసి ఇలా 10 వరకు వెళ్ళాయి సార్. సే హ్యాపీ దివాళీ. అనిత హ్యాపీ దివాళీ. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరికి దివాళీ పండుగ అంటే ఎంతో ఇష్టం ఉండదు. ఇప్పటి నుంచే కాదు, చిన్నప్పటి నుంచి అయినా సరే. ఎవరెవరికి క్రాకర్స్లో ఏమేమి ఇష్టమో చెప్పండి. చిచ్చుపుడ్ల, మతాబుల, లేకపోతే భూచక్రాల. మన చిన్నప్పుడు అయితే ఉల్లిపాయ బాంబులను కూడా దొరికాయి. ఇప్పుడు ఎక్కడైనా చూస్తుంటే కనుక కమెంట్ చేయండి. ఫ్లవర్ పాట్స్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, కోన్ షేప్లో అండ్ సేమ్ ఫ్లవర్ పాట్ లాగా కూడా ఉన్నాయి. అందరికీ దీపావళి అంటే ఫస్ట్ ఏం గుర్తు వస్తుందో చెప్పండి. స్వీట్సా, లేకపోతే క్రాకర్సా, లేకపోతే హాలిడేసా? దివాళీ తర్వాత వచ్చే హాలిడేసా? చూద్దాం. ఇక్కడ లేడీస్ అందరం కలిసి కొంచెంసేపు ఇలా చిన్న చిన్న రీల్స్ కోసమని కొన్ని వీడియోస్ తీసుకున్నాము. కొంతమంది మిస్ అయ్యారు దీంట్లో, అపార్ట్మెంట్లో లేని వాళ్ళు. యాక్చువల్లీ ఎప్పుడు ఏ ఫెస్టివల్ ఉన్నా సరే అందరం కలుస్తాము. కలిసి కంపల్సరీ ఏదో కొంచెం టైం స్పెండ్ చేస్తాము, క్వాలిటీ టైం. సో దట్ మనకు కూడా అందరు బిజీ లైఫ్లో కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేస్తే హ్యాపీగా ఉంటాం కదా ఫ్రెండ్స్తో. అందుకని ఈ దివాళీకి ఎవరెవరు ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు? మేమైతే ఇలా అపార్ట్మెంట్లో సెలబ్రేట్ చేసుకున్నాక కొన్ని స్నాప్స్ తీసుకున్నాము అండ్ కొంచెం వీడియోస్ అవి తీసేసుకొని అప్పటికే మేము చాలా లేట్ అయిపోయింది, 11 అయిపోయింది.
నాకైతే దీపావళి అన్ని పండుగల కన్నా చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇప్పుడే కాదు, దీపాలు వెలిగించడం ఒక్కటే కాదు, క్రాకర్స్ కాల్చడం అనేది ఎంత అంటే ఎంత ఇష్టమో. పెద్ద పెద్ద బాంబులు కాదు కానీ బట్ చిన్న చిన్నవి ఇట్లాంటి మెమరీస్ అన్నీ మళ్ళీ కొంచెం మనం ఏజ్ వచ్చాక అవన్నీ చేసుకోలేం కాబట్టి ఇప్పుడే క్రియేట్ చేసుకోవాలి అని నా ఫీలింగ్. మీలో దీనికి ఎంతమంది అగ్రీ చేస్తారో కమెంట్ చేయండి. హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి సో దట్ మేము మంచి మంచి వీడియోస్ పెట్టినప్పుడు మీ అందరికీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ అందరికీ ఏ వెరీ హ్యాపీ దీపావళి. ఈ దీపావళి మన జీవితాల్లో ఇంకా మంచి మంచి వెలుగులు నింపాలని మనసారా కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.